అమ్మ మాట. రామపురం అనే ఊరిలో గోవిందుడు మేకల మంద ఉండేది. ప్రతిరోజూ ఆ మేకలను మేతకోసం అడవికి తీసుకువెళ్లేవాడు. అడవిలో ఒక మేకకు పిల్ల పుట్టింది. పుట్టిన పిల్ల అచ్చంగా ముద్దుగా ఉండడంతో బయటికి వెళ్ళిపోయేది. ఆ విషయం గమనించిన తల్లి గట్టిగా హెచ్చరించింది. అడవిలో క్రూరమృగాలు ఉంటాయి, మంద నుండి బయటికి వెళ్ళొద్దని గట్టిగా హెచ్చరించింది. అయినా తల్లి మాటను కావాలని కోపపడుతుండేది. చాలా అందంగా ఉంటుందని తన సంతోషానికి అడ్డుగా చెబుతున్న తల్లిపై కోపం పెంచుకుంది. ఒకరోజు తల్లి చూడనప్పుడు మంద నుండి బయటకు వెళ్ళిపోయింది. ఒంటరిగా తిరుగుతున్న పిల్లిని కనిపెట్టడంతో ఒక ఉదుటైన పంజా విసిరి మేకపిల్లను ఆరగించింది. నీతి: పెద్దలు ఏది చెప్పినా అది పిల్లల మంచికోసమే, వారి సంతోషాన్ని అడ్డుకోవాలని కాదు. తెలివైన ముసలిగుడ్లగూబ. తెలివైన ముసలిగుడ్లగూబ పిల్లల కోసం నీతి కథలు. ఒక ముసలిగుడ్లగూబ ఒక ఓక్ చెట్టు మీద నివసించేది. ఆ గుడ్లగూబ తన చుట్టూ జరుగుతున్న విషయాలను గమనించేది. ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు ఒక వృద్ధుడికి బరువైన బుట్టను మోయడానికి సహాయం చేయడం చూశాడు. మరొకరోజు తన తల్లిపై అరుస్తున్న ఒక చిన్న అమ్మాయిని చూశాడు. అతను విషయాలను గమనించడం ప్రారంభించగానే అతను నిశ్శబ్దంగా మారిపోయాడు. రోజు గడిచే కొద్దీ అతను మరింత నిశ్శబ్దంగా మారి మరింత వినడం ప్రారంభించాడు. గుడ్లగూబ ఇతరుల కథలు మరియు సంభాషణలను వింటూనే ఉంది. కంచదూకిన ఏనుగు కథను మరియు ఆ వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ తప్పులు చేయలేదని చెబుతున్న సంభాషణను అతను విన్నాడు. ముసలి గుడ్లగూబ ప్రజలకు ఏమి జరిగిందో చూసింది మరియు వారు ఏమి మాట్లాడుతున్నారో విన్నది. తన జీవితంలో కొంతమంది మంచిగా మరికొందరి చెడుగా ఎలా మారారో అతను చూశాడు. ఇతరులను గమనించడం ద్వారా ఓక్ చెట్టులోని గుడ్లగూబ రోజురోజుకు తెలివిగా మారింది. నైతికత: పరిశీలకుడిగా ఉండటం మరియు ఎక్కువగా వినడం ఒక వ్యక్తిని జ్ఞానవంతుడిని చేస్తుంది. ఒక కప్ప, పాము మంచి స్నేహితులుగా ఉండేవి. కప్ప పాముకు కప్పకూత నేర్పించింది. పాము కప్పకు బుసకొట్టడం నేర్పించింది. పాము నీటిలోకి వెళ్లి కప్పకూత కూస్తే చుట్టుపక్కల కప్పలు దాని దగ్గరకు వెళ్లేవి. పాము చటుక్కున వాటిని తినేసేది. కప్ప నీళ్లల్లో బుసకొడుతుంటే దాని దగ్గరకు పాములు వచ్చేవి కాదు. కప్ప నిర్భయంగా ఉండేది. ఇలా కొంతకాలం కొనసాగింది. కాలక్రమేణా పాము చేసే పని కప్పలకు తెలిసి అవి పాము దగ్గరకు వెళ్లడం మానేశాయి. పాము తినడానికి ఏమీ లేక చిక్కి క్షీణించుకుపోయింది. ఆకలి తట్టుకోలేక తన స్నేహితుడైన కప్పను తినేసింది. చెడు స్నేహం చేస్తే అది ఎప్పటికైనా మనకే చేటు.